కడప జిల్లా ఎర్రగుట్ల మండలంలోని రాయలసీమ తాప విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో భద్రత కరువైంది. పరిశ్రమకు సంబంధించిన ఇంజనీర్లు, ఉద్యోగుల కాలనీలో వరుస చోరీలు జరిగాయి. పరిశ్రమలోని ఇనుప సామాగ్రి, వైర్లు, వినియోగానికి నోచుకోని యంత్రాల సామాన్లు గుర్తు తెలియని వ్యక్తులు అపహరిస్తున్నారు. పరిశ్రమకు కాలనీకి భద్రతగా ఎస్పీఎఫ్ బలగాలు ఉన్నా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. కాలనీలో తరచూ దొంగతనాలు జరుగుతున్నా భద్రతను కట్టుదిట్టం చేయడంలో జెన్కో యాజమాన్యం వైఫల్యం చెందిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అధికారులు భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులు ఆర్టీపీపీ ముఖ్య ఇంజనీర్ వాసుదేవరాజుకు వినతి పత్రం అందజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సీమ తాప విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని అప్పట్లోనే దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు నిర్మాణానికి పునాది రాయి వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రాయలసీమలో ఉన్నటువంటి లో వోల్టేజీని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఈ తాప విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఎర్రగుంట్ల మండలము కలమల గ్రామ సమీపంలో నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పునాది రాయి వేయడంతో పాటు మొదటి 2 యూనిట్లు కూడా నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఈ మొత్తం రాయలసీమ తాప విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్లకు గాను 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. అంటే ఇందులో వందల సంఖ్యలో ఇంజనీర్లతో పాటు వేల సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులతో పాటు కార్మికులు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ రాయలసీమ తాప విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి సంబంధించి భద్రత అనేటువంటిది కరువైందనేటువంటిది ఇటీవల వచ్చేటటువంటి ఏదైతే విమర్శలు అయితే వస్తున్నాయి. ప్రస్తుతం మనము రాయలసీమ తాప విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దగ్గర ఉన్నాము. అందుకు సంబంధించినటువంటి విజువల్స్ మనము స్క్రీన్ పైన చూడొచ్చు. రాయలసీమ తాప విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి జరిగేటప్పుడు ఆ చిమ్నీల నుంచి వచ్చేటటువంటి ఏదైతే పొగ ఏదైతే ఉందో అది కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. అలాగే రాయలసీమ విద్యుత్పత్తి కేంద్రంలో జరిగేటటువంటి జనరేషన్ అయ్యేటటువంటి ఈ ఉత్పత్తి తాప విద్యుత్పత్తికి సంబంధించి సంబంధిత అధికారులు కూడా ఉత్పత్తిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత అధికారులు కూడా ఏదైతే దీనికి సంబంధించి ఉత్పత్తిని ఈ సమ్మర్లో వేసవికాలంలో ఉండేటటువంటి ఉత్పత్తి అవసరాన్ని బట్టి జరగడానికి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంత జరుగుతున్నా కూడా అయితే దీనికి సంబంధించి ఏదైతే రాయలసీమ తాప విద్యుత్పత్తి కేంద్రంలో ఉండేటువంటి కాలనీలో ఉద్యోగులంతా కూడా అంటే ఇంజనీర్లు కావచ్చు, అలాగే జేపీఎలు కావచ్చు, కార్మికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా క్వార్టర్స్లో ఇక్కడే ఉండేటటువంటి పరిస్థితి. అయితే ఈ క్వార్టర్స్కు సంబంధించి అలాగే ప్లాంట్కు సంబంధించి కేంద్ర సంబంధించినటువంటి భద్రతా పోలీసులు అంటే ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేటువంటిది ఉండేటువంటి భద్రత కల్పించినటువంటిది. అయితే ఈ భద్రత ప్రస్తుతము కాలనీ వాసులకు కావచ్చు, అలాగే ప్లాంట్కి కావచ్చు భద్రత కరువైందనేటువంటి విమర్శలు అయితే బాగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాలు, గతంలో జరిగినటువంటి పరిణామాలను చూసినట్లయితే భద్రత లోపం అనేటువంటిది ప్రస్ఫుటంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2020 నుంచి 2020లో కాలనీలో చోరీలు జరగడంతో పాటు 2015లో దాదాపు 7 ఇళ్లలో ఒకే రోజు దొంగతనాలు జరగడము, అలాగే ఇటీవల కూడా కాలనీలో చోరీకి ప్రయత్నించి విఫలమైనారనేటువంటిది కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మరి ఇంత 1650 మెగావాట్లు ఉండేటటువంటి ఇంత పెద్ద ప్లాంట్కు భద్రత పైన నీడలు కమ్ముకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇంత జరుగుతున్నా కూడా భద్రతా వైఫల్యం జరిగిందా, లేకపోతే భద్రతకు సంబంధించినటువంటి ఎస్పీఎఫ్ సిబ్బంది లేరా అనేటువంటిది కూడా సంబంధిత అధికారులు చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ప్లాంట్ నుంచి కూడా గేటు దగ్గర ఏదైతే భద్రతకు సంబంధించినటువంటి ఎస్పీఎఫ్ సిబ్బంది ఉన్నా కూడా ఆర్టీపీపీ ప్లాంట్ పరిశ్రమల నుంచి కూడా కాపర్ వైర్ కావచ్చు, అలాగే ఇనుప ప్లేట్స్ కావచ్చు కూడా ఇటీవల చోరీకి గురైనటువంటి పరిస్థితి. మరి లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు నిఘా నీడలో ప్లాంట్ ఉన్నా కూడా ఎందుకు ఇవన్నీ బయటకు వస్తున్నాయంటే భద్రత వైఫల్యం చెందిందా, లేకపోతే భద్రతా సిబ్బంది తక్కువ ఉన్నారనేటువంటిది సంబంధిత అధికారులు చెప్పాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. గేటు దగ్గర ప్రతి కార్మికుని కూడా
ప్రతి కార్మికును కూడా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవనేటువంటిది కూడా కొంతవరకు విమర్శలు అనేటువంటి వస్తున్నాయి. మరి వచ్చేటటువంటి చోరీకి పాల్పడేటువంటి పరిశ్రమ నుంచి వచ్చేటువంటి కాపర్ వైర్ కావచ్చు, ఇనుప ప్లేట్స్ కావచ్చు, తీసుకొచ్చేటటువంటి వ్యక్తికి ఈ భద్రతకు సంబంధించినటువంటి సిబ్బందికి ఏమైనా మధ్యలో ఎలాంటి అవినాభావ సంబంధాలు ఉండవు, లేదా ఎలాంటి వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఒప్పందాలు జరిగినాయా? మరి ఎందుకు అలాంటి పరిశ్రమకు సంబంధించినటువంటి వస్తువులు బయటకు వస్తున్నాయి అంటే భద్రత లోపం అనేటువంటిది కట్టుదిట్టంగా ప్రస్ఫుటంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ప్లాంట్కు సంబంధించినటువంటి ప్లాంట్లో పనిచేసేటువంటి ఉద్యోగులందరికీ నిర్మించినటువంటి క్వార్టర్స్లో కూడా చోరీలు జరుగుతున్నాయి. మరి రాత్రి నైట్ టైం గస్తీ లేదా, లేకపోతే గస్తీకి సంబంధించినటువంటి వాహనాలు లేవా, లేకపోతే గస్తీని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా ఎస్పీఎఫ్కు సంబంధించినటువంటి సిబ్బంది, ఎస్పీఎఫ్కు సంబంధించినటువంటి అధికారులు అనేటువంటిది సంబంధిత అధికారులు ఉద్యోగులకు కావచ్చు, అలాగే కాలనీలో ఉండేటువంటి వాళ్లకు భద్రతను కల్పించడంలో బాధ్యతను విస్మరించినారనేటువంటిది కూడా చెప్పుకోవచ్చు. మరి ఏదేమైనా కూడా ఓవరాల్గా చూసినట్లయితే ఆర్టీపీపీకి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత అటు ఉన్నతాధికారులకు ఉంది. అలాగే ఇటీవల జరిగినటువంటి చోరులను దృష్టిలో పెట్టుకొని సంబంధిత యూనియన్ నాయకులు కూడా ఎవరైతే ప్లాంట్ హెడ్ సంబంధించినటువంటి సిఈకి వాసుదేవరావు గారికి ఏదైతే ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. భద్రతను సీసీ కెమెరాల నిఘాలో ఉండాలి, భద్రతను పెంచాలి, లేదంటే ఆర్టీపీపీలో చోరీలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది కూడా ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఓవరాల్గా చూసినట్లయితే మరి ఉన్నత స్థాయి అధికారులు భద్రత పైన చర్యలు తీసుకుంటారా, లేకపోతే భద్రతను గాలికి వదిలిస్తారా అనేటువంటిది కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓవర్ టు స్టూడియో.